Good morning, everybody. This class students, subject social studies. We are discussing about early civilizations in the world. Okay, previous class, last class, some topics discussed. Okay, this class social studies. Last class discuss some topics of early civilizations. The early civilizations in the world. In the world. ప్రపంచంలో అనేక నాగరికతలు రాజ్యాలని సక్సెస్ అయినాయి. ప్రాచీనమైనవి ఇల్లు అంటే పాతంలో ఎర్లియస్ట్ ఏషియన్ పీరియడ్ some thousands years ago, 4,000, 5,000, 6,000. Our Indian civilization, early civilization, important civilization is the Indus Valley civilization. Indus Valley. Indus Valley civilization period 2500 BC to 1500 BC. Historians some books different is there. Basically, approximately this period. Here, Indus Valley civilization is important civilization in the world. Our Indian country, our Indian people, భారతదేశం ఇండియా అంటే యూరోపియన్స్ అనే వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్ రాకముందు మరి ముఖ్యంగా 1921-22 బిఫోరు ఇండియా అనగానే గొప్ప నాగరికత లేదు, వీళ్ళంతా వెల్ ఎడ్యుకేటర్స్ కాదు, వీళ్ళకి ఏమి తెలియదు అన్నాం అన్ఎడ్యుకేటర్స్ అనే ఫీలింగ్తో ఉన్నారు. మేమే ఇండియన్స్కి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, మేమే సివిలైజేషన్ తీసుకొస్తున్నాం, మేమే మనం డెవలప్ చేస్తామనే ఫీలింగ్తో ఉన్నారు. 1900 ఎప్పుడైతే when did the great discovery invented by the Sir John Marshall, important civilization. ఒక గొప్ప నాగరికత అనేది మనకి ఇక్కడ బయటపడింది. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కంట్రీ ఆర్ ఇండియా నార్త్ వెస్టర్న్ పార్ట్లో ఉన్నటువంటి కొన్ని సమ్ ప్లేసెస్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే బిగిన్ చేసి తవ్వకాలు చేశారు. ఎప్పుడైతే జరిగిందో ఆ ప్లేసెస్లో ఆ సైట్స్లో మనకి నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సమ్ ఇంపార్టెంట్ సివిలైజేషన్స్ కాజెస్. లాస్ట్ క్లాస్లో మనం సమ్ ఇంపార్టెంట్ కాజెస్ ఇండస్ వ్యాలీ ఇంపార్టెన్స్ డిస్కస్ చేసాం. వాళ్ళు మొహంజదారో అనే ఒక ఇంపార్టెంట్ ప్లేస్లో ప్రజెంట్ పాకిస్తాన్లోని అక్కడ మనం గ్రేట్ బాత్ అని చూస్తాం. ఇండస్ పీపుల్ ఒక గ్రేట్ బాత్ పెద్ద స్నానవాటి కట్టారు. అది కూడా చాలా ఎక్సలెంట్గా ఇది ఇంజనీరింగ్ స్కిల్స్. ఇప్పుడు నేడు ఇంజనీర్లు పెద్ద బిల్డింగ్స్ ప్రాజెక్ట్స్ అయినట్టున్నారు కదా. ఆ టైంలోనే 4000 years ఎగోనే ఆ ఇండస్ పీపుల్ ఎంత వెల్ ఎడ్యుకేటర్స్ అంటే వాళ్ళు ఎంత ఇంజనీరింగ్ స్కిల్స్ ఉండేవో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ బాత్ కన్స్ట్రక్షన్ ఆ బాత్ ఆ పెద్ద స్నానవాటిగా
ఆ పాత్రను చూస్తేనే మనకి అర్థమవుతుంది ఎంత వెరీ హై స్కిల్డ్ పీపుల్. మనకి ఏషియన్ పీరియడ్లోనే అక్కడ ఉన్నటువంటి పీపుల్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఇంజనీరింగ్ స్కిల్ పీపుల్ మనం ఇక ఫైండ్ అవుట్ చేయవచ్చు. సివిలైజేషన్లో ఫ్యాక్టరీ, నెక్స్ట్ కాలిబంగన్ అనే సైట్ వెళ్ళామనుకోండి, అక్కడ కూడా ఇంపార్టెంట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఒక గాడ్ డాన్సింగ్ ఆ బ్రోంజ్ స్టాట్యూ ఐడల్ మనం చూడవచ్చు. ఏన్షియన్ పీరియడ్లో 4000 years ago our Indian people, Indus people, follow the modern ideas, I mean fashion. The Indus girls, women అనేవాళ్ళు with the different colors bangles, use the high-tech, the nail polish, the maintain the different colors, high-techs, nail polish, the different colors. అంటే ఇప్పుడు మనం మోడర్న్గా ఫ్యాషన్, ఉమెన్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఫ్యాషన్కి ఎలా ఉంటారో అలా వాళ్ళు 1000 years ago అంత బ్యూటిఫుల్గా ప్రిపేర్ అయ్యారు. అంటే ఆ టైంలోనే ఈరోజు మనం ఉమెన్స్ ఏదో ఫ్యాషన్ డిజైన్, లేకపోతే ఫ్యాషన్గా ఉమెన్స్ ఉన్నారు, డిఫరెంట్ డ్రెస్సెస్ కానీ, లేకపోతే డిఫరెంట్గా వాళ్ళు మేకప్ అంటాం చూసారా, అలా వాళ్ళు ప్రిపేర్ అవుతారు అనేది అనుకుంటారు. కానీ ఇప్పుడు some 1000 years ago మన ఇండస్ పీపుల్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ ద మోడర్న్ ఫ్యాక్ట్. మన ఇన్ఫర్మేషను కాలిబంగన్లో వెళ్తుంది. కాలిబంగన్ ఎవిడెన్స్, హరప్పా అనే ప్లేస్ వెళ్ళామనుకోండి, ఇంపార్టెంట్ ప్లేస్ సైట్. హరప్పాలో ఒక బిగ్ గ్రానరీ, గ్రేట్ గ్రానరీని చూస్తాం. గ్రానరీ అంటే ఫుడ్ గ్రెయిన్స్ స్టోర్ ప్లేస్. వెర్ ఇస్ ద ఫుడ్ గ్రెయిన్స్ స్టోర్ ప్లేస్? ఆ స్టోర్ ఈస్ కాల్డ్ గ్రానరీ, బిగ్గెస్ట్ గ్రానరీ. అంటే ఇండస్ పీపుల్ ఆ కాలంలోనే గ్రెయిన్స్ని, ముఖ్యంగా వీట్, వాళ్ళు ఎక్కువ వీట్ పండిస్తూ ఉన్నారు. ఆ పంట పండిన కూడా సర్ప్లస్ని వాళ్ళు స్టోర్ చేయటం. మరి వితౌట్ క్రాపింగ్ సీజన్, సమ్ డిజాస్టర్ టైమ్స్ అంటే ఫ్లడ్స్ టైం కానీ, లేకపోతే డిప్రెషన్స్, ఫ్యామిన్స్ టైం కానీ, లేకపోతే రెయిన్ఫాల్ లేని టైంలో కానీ, పంటలు పండనటువంటి టైంలో ఆ పంటను ఉపయోగించి స్టోర్ చేయటం, నిల్వ చేయటం. ఆహార ధాన్యాలను నిల్వ చేసే ఒక పెద్ద ధాన్యాగా గ్రానరీ అంటే పెద్ద సైటు మనం అక్కడ హరప్పాలో చేస్తాం. డోర్వేరా అనే ప్లేస్ ఉంది. ఇలా సో మెనీ ప్లేసెస్ ఎవిడెన్స్ ఆఫ్ ది ఇండస్ పీపుల్. It is an important civilization in the world. Our Indians also very clever, very engineering and technical people. Our Indian people also follow the modern ideas, modern thoughts. Even gods also maintain the modern things. For example, Great Bath, Granary, so many 100
underground drainage system also. Underground drainage or sanitation. మనం పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కానీ మరుగుడు పట్టణాల్లో మురుగునీరు, మన వేస్ట్ వాటర్ అంతా కూడా మనకి సర్ఫేస్ మీద రోడ్డు మీద కనపడతా ఉంటాయి. కానీ ఇప్పుడు 4000 years ఏవో ఇండస్ పీపుల్ అనేవాళ్ళు అండర్ గ్రౌండ్ భూగర్భ మురుగునీటి విలాసాన్ని ఏర్పాటు చేశారు. ఆ డ్రైనేజ్ సిస్టమ్, భూగర్భ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు మనం లేటెస్ట్గా నేటి మోడర్న్ గవర్నమెంట్స్ ఫాలో. ఇప్పుడు అంటే 1000 years ago మన ఇండియన్ పీపుల్, ఇండస్ పీపుల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ సివిలైజేషన్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, గ్రేట్ బాత్లో హాట్ వాటర్, కోల్డ్ వాటర్. జనరల్గా మనకి స్విమ్మింగ్ పూల్స్ అంటే అవి ఓన్లీ కోల్డ్ వాటర్, చల్లని నీళ్ళు. హాట్ వాటర్ ఏర్పాటు కూడా చేస్తున్నారు వాళ్ళు ఆ స్నాన వాటికి. ది వండర్, ఎంత వండర్ అండి, విశేషమే కదండి. అంటే వాళ్ళు ఎంత నాగరికతతో, ఎంత తెలివిగా, నాలెడ్జ్తో వాళ్ళు ఆ స్కిల్స్ కలిగి ఉన్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, మోడర్న్ స్కిల్స్ ఫాలో అయ్యారు వాళ్ళు. అందుకనే ద గ్రేట్ సివిలైజేషన్. ఇప్పుడు మనం ఫాలో అవుతున్నటువంటి అవన్నీ ఎప్పుడు ప్రాచీన కాలంలోనే మన పూర్వీకులు, అంటే మన భారతీయులే, మన ఇండియన్స్, ఇండస్ పీపుల్ ఒక నాగరికత అనేది ప్రపంచానికి అందించారు. బిఫోర్ ఇండియా అంటే యూరోపియన్స్ కానీ అదర్ కంట్రీస్ వాళ్ళకి కానీ ఒక చెంచు అంటే చులకన భావం ఉంటుంది, తక్కువగా అండర్ వాల్యూ లేదు, వితౌట్ వాల్యూ. When in the discovery Indus Valley civilization, our India is a great in the world. Indian people also very clever people, skilled people. Indus Valley civilization is the one of the top civilization in the world. ప్రపంచ నాగరికతల్లో ఒక గొప్ప నాగరికతగా మన సింధు నాగరికత, తెలుగులో, ఇంగ్లీష్లో ఇండస్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీస్. ఈజ్ ఆల్సో హరప్పా కల్చర్, హరప్పన్ సివిలైజేషన్, హరప్పా సంస్కృతి, హరప్పా నాగరికతని కూడా పిలుస్తారు హిస్టోరియన్స్. అంటే ఆ టైంలో ఫుడ్ని స్టోరేజ్ చేయటం, క్రాప్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయటం, సర్ప్లస్తో స్టోర్ చేయటం, ఆ స్టోరేజెస్ అనేవి కూడా చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ చేయటం. అప్పుడు ఉన్నటువంటి పీపుల్ మోడర్న్గా, ఫ్యాషన్గా ఉండటం. చాలా వెల్ స్కిల్డ్ పీపుల్గా మనం చూస్తాం. ఇంటికంటే కూడా ఇంకా మనం టుడే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏం చేస్తాం, బ్రిక్స్లో, మనం తెలుగులో ఏమంటాం, ఇటుక రాయంటాం. ప్రజెంట్ మనం మోడర్న్ బిల్డ్లో మనం ఒక బాండ్ చేసినటువంటి బ్రిక్, అంటే జనరల్ ఇటుక రాళ్ళని కాలుస్తారు, మనతో తయారు చేసి కాలుస్తారు.
అది ఎలాగవుతుంది, దాన్ని ఉపయోగిస్తారు బిల్డింగ్స్కి. 4000 years agoలే ఇండస్ పీపుల్ బాన్ బ్రిక్ అంటే కాల్చి నీటికి వాడినటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంటే ఆ టైంలో ప్రజలు వాళ్ళ ఇళ్ళ నిర్మాణం కానీ వాళ్ళకి సంబంధించిన కట్టడాలకి వాళ్ళు కాల్చి ఇటుక వాడారు. ఇటుక రాయి అనేది జనరల్గా పెద్ద పెద్ద స్టోన్స్ వాడతారు, మనం చూస్తాం హిస్టరీలో. చాలామంది కింగ్స్ బిగ్ స్టోన్స్, మనకి హిల్ స్టోన్స్, హిల్స్ మౌంటైన్ స్టోన్స్, వాటిని పెట్టి కట్టారు. కానీ వాళ్ళు ఆ రోజుల్లో కాల్చిన ఇటుక వాడారండి. ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ దేన్ని చూపిస్తున్నాయండి? సింబాలిక్. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ది మోడర్నైజేషన్, సింబల్ ఆఫ్ ది సివిలైజేషన్. రిలీజియస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి, రిలీజియస్ సంబంధించిన బిలీఫ్స్. వాళ్ళు మదర్ గాడెస్ని వర్షిపింగ్ చేస్తారు. వాళ్ళ మెయిన్ గాడెస్ మదర్ గాడెస్, తెలుగులో మన అమ్మ తల్లి అంటారు. తర్వాత పశుపతి అంటే లార్డ్ శివ. నేచర్ని ఎక్కువగా వాళ్ళు వర్షిపింగ్ చేస్తారు. ఇండస్ పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్, వాళ్ళ సోషల్ కల్చర్, రిలీజియస్ లైఫ్, సోషల్ లైఫ్, ఎకనామికల్ లైఫ్ చూస్తే వెరీ ఎక్సలెంట్. కానీ హిస్టరీలో, ఇండియన్ హిస్టరీలో ఈ యొక్క ఇండస్ పీపుల్కి ఒక ప్రత్యేకమైన స్థానం. నియర్లీ 1000 years ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సక్సెస్. దాదాపుగా 1000 సంవత్సరాలు ఈ నాగరికత విరాజిల్లింది, వెలుగు చేసింది. ఒక గొప్ప నాగరికత మన ఇండియాలో ఉంది. ఇండియన్ పీపుల్ వెల్ స్కిల్ పీపుల్ అని మనం ఎగ్జాంపుల్ సేవలే చేసుకోవచ్చు. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే దీని మీద మీకు 6th క్లాస్ స్టూడెంట్స్కి హోంవర్క్ ఇస్తున్నాం చూడండి. Write the important civilizations in the world. Write the names of important civilizations in the world. ప్రపంచంలో గొప్ప గొప్ప నాగరికతలు ఉన్నాయి, వాటిలో ఇంపార్టెంట్ సివిలైజేషన్స్ నేమ్స్ రాయండి. 6th క్లాస్ కానీ మీకు లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. ఇండస్ వ్యాలీ, చైనీస్ వ్యాలీ, చైనా సివిలైజేషన్, ఈజిప్ట్, మెసోపోటేమియా, ఈ నేమ్స్ రాసించాలి. మీరు రాసేటువంటి వరకు మేము చెక్ చేస్తాం. ఓకేనా? కంపల్సరిగా మీరు ఈ వర్క్ని చేయాలి. ఓకేనా? ఏం చేయాలి అది మీ దాంట్లో చెక్ చేస్తాను. ఏం చేసి కంపల్సరిగా ఓకే. అటెండెన్స్ ఆల్సో కంపల్సరీ, ఆల్ మెంబర్స్ అటెండ్. ఓకే.